హలో ఫ్రెండ్స్! ఈరోజు మనం 'ఓజీ' మూవీ గురించి రివ్యూ తెలుసుకుందాం. ఆహ్, ఇందులో పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్‌గా పవన్ కళ్యాణ్ నుంచి 2 సినిమాలు రావడం చాలా గొప్పగానే అనిపించింది. ఆహ్, ఆ సినిమా గూడా ఎలాంటి డిసప్పాయింట్ చేయకుండా ఈ సినిమా గూడా అయితే ఈ సినిమాలో మనం మెయిన్‌గా చెప్పుకోవాల్సిందేంటంటే 'ఓజీ' సినిమాలో ఎక్కడే గాని మీకు స్టోరీతో వెళ్ళాలి అనుకుంటే స్టోరీ మాత్రం ఎక్కడ కనిపించదు. ఓన్లీ ఇక్కడ ఎలివేషన్ సీన్స్, తమన్ మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే మనకు కనిపిస్తది. అలానే ఇందులో యాక్ట్ చేసిన ప్రియాంక అవ్వచ్చు, ఇమ్రాన్ హష్మి, ప్రకాష్ రాజ్, అర్జున్ దాస్, శ్రేయారెడ్డి, వెంకట్ ఇలాంటి ఒక్కొక్కరు యాక్టింగ్ జస్ట్ వాళ్ళ ఒక ఇంక్లూడింగ్ ప్రకాష్ రాజ్, శ్రేయారెడ్డి మినహాయిస్తే మిగతా వాళ్ళు క్యారెక్టర్‌లు అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంక్లూడింగ్ హీరోయిన్ అయిన ప్రియాంక గూడా అలానే ఉంటది. ఇంకా స్టోరీలోకి పోతే ఒక వింటేజ్ స్టోరీలోకెళ్ళి 1993లో జరిగిన ఒక చెన్నైలో ఆహ్, జనాల కోసం కష్టపడే ఒక క్యారెక్టర్‌కు సపోర్టివ్‌గా నిలబడతాడు. ఇది ఈ స్టోరీ. 1993లో జరిగే ఆ సమయంలో ముంబై పోర్టుకు దాదా అనే ఒక వ్యక్తికి అదే దాదా క్యారెక్టర్ చేసిన ప్రకాష్ రాజ్‌కు అండగా గంభీర లైక్ ఓజాస్. గంభీర అనే పవన్ కళ్యాణ్ అండగా ఉండి, కానీ ఒక కారణం చేత మనకు ఆహ్, ఈ దాదా నుంచి ఆహ్, బయటికి రావాల్సొస్తది. అక్కడి నుంచి పోర్ట్ మీద చాలామంది కన్నుపడి, వాళ్ళు దాదా మీద చేసే అటాక్‌లు, దాదా కొడుకుని చంపడం, ఇలాంటి సీన్‌లన్నీ ఉంటది. ఇలాంటి సీన్‌లన్నీ ఎలివేషన్, పవన్ కళ్యాణ్ ఎంట్రీ, ఒక్కొక్క సీన్ మనం స్టోరీని చూడాలనుకుంటే మాత్రం స్టోరీ ఎక్కడ కనిపించదు, ఎక్కడ వినిపించదు. కానీ మనం ఎలివేషను, వింటేజ్ పవన్ కళ్యాణ్‌ను చూడాలి, ఆ స్టైలు, ఆ లుక్కు అనుకుంటే మాత్రం తప్పకుండా చూడొచ్చు. అలానే స్టోరీలోకొచ్చి ఇంకొక పక్క 'అర్జున్ దాస్' ఎవరు? 'అర్జున్ దాస్' ఎందుకు హీరోని చంపాలనుకుంటా ఉంటాడు అనేది ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్. దీనికి కూడా ఒక స్టోరీ రాసుకున్నాడు డైరెక్టరు. దీనికి గూడా ఎక్స్‌ప్లనేషన్ చాలా అద్భుతంగానే ఉంటది. అలానే దాని మీద కన్నుబడిన ఆహ్, ఇమ్రాన్ హష్మి గావచ్చు, ఆ కప్ ఒక ఒక కంటైనర్ కోసం ఫైట్ చేసే ఒక సీన్‌లో అవ్వచ్చు, దానికోసం ఎంతమంది ఈగల్‌గా వెయిట్ జేస్తున్నారు. ఇమ్రాన్ ఇమ్రాన్ హష్మి ఎందుకు దిగాల్సొస్తది? ఆ కంటైనర్‌లో ఏముంది? అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సొస్తది? అర్జున్ దాస్ ఎందుకు చంపాలనుకుంటాడు? అనే సీన్‌లు ఆహ్, అలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ లుక్కు, స్టైలు ప్రతి సీన్‌లో మనకు మెస్మరైజ్ అనిపిస్తది. నార్మల్‌గా కాకుండా కొంచెం కొత్తగా అనిపిస్తది. పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్‌గా కనపడతాడు. మనం ఎక్కడ ఎప్పుడు ఎప్పుడు పాత సినిమాలు 'జానీ' అంతకుముందు 'ఖుషి' సినిమాలు చూసినంతగా ఉంటది మనకు. మనం అట్లుంటది. మనం చూసిన వెంటనే ఒక పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ వచ్చిండు. తన మార్క్ ఎలా ఉంటది? డైనమిక్‌గా స్క్రీన్ ప్లేలో కనిపిస్తే ఎలా? అనేది ఇంతవరకు సింపుల్‌గా ఫైట్‌లు పెట్టిన పవన్ కళ్యాణ్ కొంచెం రక్తపాతమే సృష్టించింది అనుకోవచ్చు. ఇటీవల 'హరిహర వీరమల్లు' సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ సాలిడ్ యాక్షన్ హ్యాపీ ఫైట్‌లో చూసినాం. అదే తరహాలో ఎక్కడే గాని మనల్ని డిసప్పాయింట్ చేయకుండా ఉంటది. అయితే స్టోరీ కోసం చూసినట్లయితే ఎక్కడ మనకు ఫ్లాష్ బ్యాక్ ఇయన్నీ మనకు కొంచెం ఇబ్బంది పెడతాయి. అందులో మనకెక్కడ రొటీన్‌గా అనిపిస్తాయి సీన్‌లన్నీ. పవన్ కళ్యాణ్ స్టైలు, లుక్కు ఏమన్నా అంటే సింపుల్‌గా ప్యాంట్, షర్ట్ ఏసుకొనొచ్చి అలా అలా చంపేస్తూ ఉంటాడు. అసలు కథకు సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ ఎంట్రీ, బ్యాక్‌గ్రౌండు ఇంకా ఒకే డైలాగ్ నడుస్తూ ఉంటది. ఇప్పటివరకు అతను ఇప్పుడొస్తున్నాడంటే ఆయన ఒక మ్యూజిక్‌కి. అదే మ్యూజిక్‌తో సినిమా మొత్తం రిచ్‌గా, గ్రాండియర్‌గా తమన్‌తో ఆ సీన్‌లను ఎలివేట్ చేసే ప్రయత్నం గట్టిగానే చేసిండని చెప్పుకోవాలా. మన స్టోరీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎలాంటిది అనుకోకుండా పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద ఒక గాంభీర్యమైన క్యారెక్టర్, ఒక గంభీర క్యారెక్టర్‌ని చూడాలనుకుంటే గిన తప్పకుండా ఈ సినిమా చూడొచ్చు.
స్టోరీ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా వెళ్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.